విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఆదివారం ప్రారంభమై తొలి సెషన్ ముగిసింది. అయితే ఈ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ తొలి సెషన్ లో వరుసగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలను అవుట్ చేశాడు. అయితే ఓ క్రమంలో వికెట్లు పడుతున్నా క్రీజులో నిలదొక్కున్న శుభమన్ గిల్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ తో విమర్శకులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు తను బ్యాటింగ్ తో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే లంచ్ కు ముందు హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 17, రోహిత్ శర్మ 13, అలాగే శ్రేయస్ అయ్యర్ 29 పరుగులు, రజత్ పాటిదార్ 9 పరుగులతో పెవిలియన్ బాట పట్టగా శుభమన్ గిల్ 78 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తంగా లంచ్ విరామ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 273 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇకపోతే టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే ఈ రోజు మిగిలిన మరో 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచే అవకాశాలు 100% ఉండే అవకాశం ఉంది. లేదా మినిమం 30 నుంచి 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగించినా సరే టీమిండియా గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.